ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కన్యా రాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం ఉత్తర 2, 3, 4 పాదాలు కానీ, హస్త 1, 2, 3, 4 పాదాలు కానీ, చిత్త 1, 2 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి కన్యారాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, అలాగే చేతి వృత్తుల వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా అంతగా రాణింపు లేదు. ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. బంధుమిత్రులతోటి విందులు వినోదాలు చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు ఎక్కువగా పెడతారు. ఆర్థిక లావాదేవీల యందు తృప్తిగా ఉంటారు. మీరు చేసేటువంటి ప్రతి పనుల యందు కూడా జయం కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. గృహ మార్పులు తప్పవు. మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేయడానికి చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు అనుకూలమైన నెలగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీలు ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. వివాహం కాని వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో తప్పకుండా వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ పరంగా సంఘంలోనూ, అదేవిధంగా అధిష్టానం నుంచి కూడా మంచి గుర్తింపు పొందుతారు. మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి ఈ ఏప్రిల్ నెల సామాన్యంగానే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎవరైనా సరే ఈ కన్యా రాశి వారు జాతకరీత్యా గోచార రీత్యా ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా సాయంత్రం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.